హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ చాలా క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ నూనెతో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందు బెండకాయలు నేను ఇక్కడ 1 కిలో లేత బెండకాయలు తీసుకున్నాను. ఈ బెండకాయలను ఫస్ట్ కట్ చేయకముందే శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ ఆరిపోనివ్వాలి. మీరు పొడి గుడ్డుతోనైనా తుడిచైనా బెండకాయల్ని ఆరబెట్టుకోండి నీళ్ళు లేకుండా. తర్వాత అంతా తడంతా ఆరిపోయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోండి. ముక్కలు సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి. ఫ్రైకి ఇలా సన్న ముక్కలు అయితే బాగుంటాయి. తర్వాత ప్యాన్లోని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పల్లీలను వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళని 1/4 కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చక్కగా బాగా వేగాలి. బాగా వేయించుకొని ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో ఇదే ఆయిల్ మరి ఇంకా వేయకుండా ఈ ఆయిల్తోనే మీరు బెండకాయలు కట్ చేసిన బెండకాయలు కూడా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మూత అనేది పెట్టకూడదు. మూత పెడితే ఆవిరికి మళ్ళీ జిగురు అనేది వచ్చేస్తుంది. ఉప్పు కూడా వేయకుండా మూత పెట్టకుండా వీటిని ఇలా పొడి పొడిగా వేయించుకొని పక్కకు ఒక గిన్నెలో తీసుకోండి. తర్వాత ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి ఈ పచ్చిశనగపప్పు దోరగా వేగినంత వరకు ఈ పోపుని వేయించుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 ఇలా కట్ చేసుకొని వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసి ఈ అల్లం వెల్లుల్లిని కూడా బాగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం ఉప్పు ఇంతవరకు వేయలేదు, బెండకాయలో మనం ఉప్పు వేయలేదు. సో సరిపోయినంత ఇక్కడ ఉప్పు వేసుకోండి. వేసుకున్నాక లో ఫ్లేమ్లో వేయించుకోండి 1 నిమిషం పాటు కలుపుతూ. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలను వేరుశనగ గుళ్ళు వేసుకొని ఇలా కలుపుతూ మరొకసారి బాగా కలుపుకోండి. బాగా అంతా కలుపుకున్న తర్వాత దీని పైనుంచి ధనియాలు, జీలకర్ర పౌడరు ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. మరి ఇంకా గరం మసాలా ఏది వేయనవసరం లేదు. మీకు కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేయకపోయినా పర్వాలేదు. తర్వాత ఈ మసాలా కూడా వేసుకున్న తర్వాత చక్కగా మరొక 5 నిమిషాల పాటు ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకొని బాగా కలుపుకున్నారంటే మనకి పొడి పొడిలాడుతూ క్రిస్పీ అయిన బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా తక్కువ ఆయిల్తోనే మనం బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు. పప్పుచారైనా లేదా రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.